ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనము ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేస్తున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మనం కలిసి 1-2 వచనాలు చదువుకొని మన ధ్యానంలో ముందుకు వెళ్దాం. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకు అందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, ఇది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసిన దేమనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలను. చదువుని వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువుని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా స్వాస్థ్యము లేదు, ఈవెన్ వితౌట్ యాన్ ఇన్హెరిటెన్స్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠ మనం గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 8 వచనాలు. దేవుని యొక్క పరిచారకులు ఆ సమాజం యొక్క అవసరాలను తీర్చడానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి కదండి. దేవుని బిడ్డలు, దేవుని యొక్క సేవకులు మన యొక్క అవసరాలను తీర్చడానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరియు సంఘము యొక్క పరిచారకుల అవసరాలకు వారు బాధ్యత వహించాలి కదండి. విషయాలు మనం ఆలోచించి దేవుడు మనకి పరిచర్య అప్పగిస్తే దేవుడు మన పక్షముగా ఉంటాడు కదండి. ఆయన మనం పరిచర్య ఇస్తే, ఆయన మనం సేవ చేయాలని పిలిస్తే దేవుడే మన పక్షాన ఉంటాడు కదండి. నా జీవితంలో అనేక సార్లు ఈ విషయాన్ని నేను చూడగలిగాను. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు మీకు పరిచయం కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే భయపడవద్దు మరియు విశ్వాసం కలిగి జీవించాలి. సంఘములో సభ్యునిగా మనము పరిచారకుల అవసరాలను తప్పగా తెలుసుకోవాలి. ఈ సామరస్యమే ఆరోగ్యకరమైన సంఘమును తయారు చేస్తుంది. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లే ఇశ్రాయేలీలు ప్రజలు తమ వంతుగా లేవీలకు ఏమి ఇవ్వాలనే అంశంపై దేవుడు మోషే ద్వారా ఒక వివరణాత్మకంగా ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తాం. లేవీలకు దేవుడు అక్కడ స్వాస్థ్యం ఇవ్వలేదు కదండి. కానీ దేవుడు అంతకు మించిన ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా దేవుడు లేవీలను ప్రత్యేకించాడు, వారిని ఎన్నుకున్నాడు. లేవీలకు వ్యక్తిగత ఆస్తులు లేనప్పటికీ ఇశ్రాయేలీలు లేవీలకు ఏర్పరచబడిన భాగమును ఇవ్వాల్సి ఉంది. ప్రియమైన వాళ్ళ ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. తర్వాత వారు కానాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత వారికి దేవుని వాక్యాన్ని అందించడానికి మోసే వంటి వారు లేకున్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా వెతకాలో దేవుడు వివరించాడు. మొదటిగా కానానీయులు మూఢనమ్మకాలని తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా చాలా అవసరం కదండి. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా చదివితే సారాంశంగా మనం ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 6 నుంచి 7 వచనాలు. ప్రజల భావ్య లక్షణాలు ఆధారంగా దేవుడిచ్చిన స్థానాల మధ్య మనము వివక్ష చూపకూడదు. ప్రాంతీయ పట్టణాలు నుండి లేవీలు కేంద్రీయ సమాజము నుండి లేవీలిచ్చే వివక్షకు గురి కాకుండా ఉండేలా దేవుడు నిర్ధారించాడు కదండి. మనము పెద్ద లేదా చిన్న సంఘముల నుండి సంఘ కాపరు పట్ల
ఏవైనా పక్షపాతాలను మనం చూపిస్తున్నామా? చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్, ఏమైనా చిన్న పాస్టర్లను చిన్న చూపు చూస్తున్నామా? ఈరోజు విషయాలు మనం ఆలోచించాలి. ప్రసిద్ధ బోధకులు, పేరుగాంచిన బోధకులు లేదా పేరు ప్రఖ్యాతలు లేని బోధకులు సంగతి ఏంటి కదండి? చిన్న ప్రసంగికుల సంగతి ఏంటి? వారి గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? చేతనని సహాయం చేస్తున్నామా? ఈరోజు మనం ఆలోచన చేయాలి, పరీక్ష చేసుకోవాలి, ప్రార్థన చేద్దాం. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. అవునైనా ఇతర సేవకులను గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వారిని ఆదరించి భాగ్యం దాచి అందరిని దీవించి బలపరచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.